చాలామంది ఇండియన్ పేరెంట్స్ని వాళ్ళ పిల్లల్ని ఏం చదివిస్తారు అని అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఇంజనీరింగ్ అనో డాక్టర్ అనో చెప్తారు. ఇంకా స్పెసిఫిక్గా ఐఐటీలో సీట్ కావాలనో లేకపోతే టాప్ మెడికల్ కాలేజీలో సీట్ రావాలనో చెప్తుంటారు. ఇలాంటి పేరెంట్స్కి వాళ్ళ పిల్లల 10th క్లాస్ అయ్యాక కనిపించే భూతల స్వర్గం కోటా. కోటా అంటే ఏ స్టేట్లో ఉంది అనేవారు ఉంటారేమో కానీ కోటా దేనికి ప్రసిద్ధి అని తెలియని వారు ఉండరేమో. అయితే ఇది రాజస్థాన్లో ఉంది. ఈ సిటీ ఇండియాలోనే వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షల తయారీకి సెంటర్గా ప్రసిద్ధిగాంచింది. దీని ద్వారా ఎక్కడెక్కడి నుంచో స్టూడెంట్స్ దేశంలోని ఫేమస్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్లో అడ్మిషన్స్ కోరుకుంటారు. ఈ సిటీలో ఐఐటి, జేఈఈ, ఇతర ఇంజనీరింగ్ కాలేజెస్ మరియు ఇండియాలోని ఫేమస్ మెడికల్ కాలేజెస్ల ద్వారా ఐఐటి కోసం ప్రయత్నిస్తున్న స్టూడెంట్స్కి ఒక 40 కంటే ఎక్కువ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కోటాలో. తరచుగా దీన్ని కోటా ఫ్యాక్టరీ అని కూడా పిలుస్తూ ఉంటారు. 2000 సంవత్సరం నుండి కాంపిటేటివ్ ఎంట్రన్స్ల తయారీకి మరియు లాభదాయకమైనటువంటి విద్యా సేవల కోసం ఒక ప్రసిద్ధ కోచింగ్ సెంటర్గా ఉద్భవించింది కోటా. ఇది ఎంతగా ప్రభావితం చూపించింది అంటే సిటీ యొక్క ఆర్థిక వ్యవస్థకే ప్రధాన సహకారాలలో ఒకటిగా మారిపోయింది ఈ కోచింగ్ సెంటర్స్. అందుకోసమే కోటాను కోచింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా పేర్కొంటారు. ఐఐటి, జేఈఈ అండ్ నీట్ పరీక్షల కోసం ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి 1,50,000 మంది స్టూడెంట్స్ కోటాకు వస్తుంటారు. 2-3 సంవత్సరాలు అక్కడే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. మరి అంతా బాగానే ఉంది, కానీ కొన్నేళ్లుగా కోటా సిటీలో స్టూడెంట్స్ ఆత్మహత్యలకి పాల్పడుతున్నటువంటి ఘటనలు చాలా ఎక్కువయ్యాయి. మరి ఈ ఆత్మహత్యలకి గల కారణాలు ఏంటి? అయితే కొన్ని నివేదికల ప్రకారంగా తెలిసింది ఏంటంటే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టార్గెట్ని రీచ్ కావడానికి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని. ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ప్రతి సంవత్సరం కోటాలో స్టూడెంట్స్ ఆత్మహత్య కేసులు చాలా నమోదవుతున్నాయి. ఈ కారణంతో అనేక కోచింగ్ సెంటర్లు కౌన్సిలర్స్ని కూడా నియమించాయి మరియు స్టూడెంట్స్కి సహాయం చేయడానికి అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటివి కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ సూసైడ్స్ సంఖ్య అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. అధిక సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యల వలన అపఖ్యాతి పాలైంది కోటా. చివరికి కోటా విద్యార్థుల ఆత్మహత్య రాజధానిగా పేరుగాంచింది. గత ఏడాది 23 మంది విద్యార్థులు బలవన్మరణం చెందారు. మరి ఈ 2024లో 7 ఆత్మహత్యలు ఇప్పటివరకు అయ్యాయి. అయితే రీసెంట్గా 2 days బ్యాక్ నీట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సుమిత్ పాంచాల్ అనే విద్యార్థి తన రూమ్ సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకున్నాడు. దీంతో ఇప్పటివరకు 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు మరి ఈ సంవత్సరంలోనే. అయితే భద్రతా ప్రమాణాల ప్రకారం హాస్టల్ మేనేజ్మెంట్ గదుల్లోని సీలింగ్ ఫ్యాన్స్కి యాంటీ సూసైడ్ డివైజెస్ని ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి సంఘటనను నివారించవచ్చు అని అంటున్నారు పోలీసులు. మరి ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండడానికి వారి యొక్క సలహాలు, సూచనలు అవి ఇవ్వాలి. కానీ వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి, వాటికి బర్డెన్ అనేది ఎలా తగ్గించాలి, వారిపైన స్ట్రెస్ పెట్టొద్దు అని ఇలాంటివి చెప్పకుండా ఫ్యాన్స్కి యాంటీ సూసైడ్ డివైజెస్ పెట్టాలి, గ్రిల్స్ పెట్టాలి అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈ మధ్యకాలంలో కోటా ఫ్యాక్టరీ అనే సిరీస్ కూడా వచ్చింది. వారి జీవితాలు ఎలా ఉంటాయి అన్న కోణంలోనే ఈ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఇది బాగా సక్సెస్ కూడా అయింది, అందరూ ఎంజాయ్ చేశారు. బట్ తర్వాత అంతా సేమ్, మళ్ళీ కిడ్స్ని మాత్రం మళ్ళా కోటాకే పంపిస్తున్నారు. చదువు అనేది ఇంపార్టెంట్, కానీ లైఫ్ స్కిల్స్ అండ్ లివింగ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని పిల్లల మానసిక వికాసాన్ని పెంచాలి, వాళ్ళను మంచి హ్యూమన్ బీయింగ్గా చేయాలి. అంతేగాని చదువు పేరుతో జీవితాన్ని నాశనం చేసేలా ఉండకూడదు.